నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు ఒక ఇంట్లో ఉన్న నెగటివ్ కావచ్చు, మన ఆఫీస్లో యొక్క నెగటివ్ కావచ్చు, ఎలా తొలగించుకోవాలి, ఎలా తొలగించుకుంటే మంచిది అన్నది క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఒక రెస్టారెంట్, చాలా భారీగా ఉన్న రెస్టారెంటు, దాదాపు 1500 గజాల్లో ఆ రెస్టారెంట్ వాళ్ళు నెలకొల్పి అతి త్వరలో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకు క్లోజ్ చేశారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ, ఎందుకు అలాంటి సమస్యలు ఉన్నాయన్నది క్లియర్గా మీకు తెలియజేస్తాను. దేనికన్నా ముందు మనం మన లైఫ్కి ఏమేం కావాలి, ఎటువంటి సమస్యలు ఉంటే మన లైఫ్లో నుంచి బయటపడగలం అనేది తెలుసుకొనబోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, మీ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే నాకు సులభంగా వేగంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే చెప్తున్నానంటే, ప్రతిరోజు ఈ అఫర్మేషన్ మీ అందరికి కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఈ అఫర్మేషన్ ఒకటి మనం చేసుకుంటే గనక ఈ అఫర్మేషన్ అనేది మనకి మన లైఫ్కి చాలా సక్సెస్ని ఇస్తుంది. మీకేం కావాలో ఎలా కావాలో కోరుకొని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సక్సెస్ బాట అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరికి ఈ సక్సెస్ అనేది మన లైఫ్లో చాలా కావాలి. ఈ సక్సెస్ మీ అందరికీ రావాలి. అలాగే ఈ అఫర్మేషన్ చెప్పడం వలన మనకు సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఫాస్ట్గా యాక్టివేట్ అయ్యి మనం చెప్పే వర్డ్ ఏదైతే ఉందో అది తీసుకొని అది మనకి ఏం కావాలి అంటే 15 లక్షలు కావాలి, ఎలా కావాలి దానికి 15 లక్షలు అనేది చూసి అది మన యొక్క బిజినెస్లు కావచ్చు, మనకు వచ్చే మార్గాన్ని అది చూపిస్తుంది విత్ లీగల్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చాలా 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 సూపర్ పవర్ని ఇచ్చే మన రెమెడీస్తో మీ అందరూ దూసుకెళ్ళిపోతున్నాం. చాలా 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 బాగుంది, అందరికీ చాలా హ్యాపీగా ఉంది. చూసుకొని ముందుకెళ్దాం. అయితే మన లైఫ్కి ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కావాలి, బెస్ట్ మ్యారేజ్ లక్కీ మొబైల్ కావాలి, బెస్ట్ మ్యారేజ్ కావాలి. బెస్ట్ మ్యారేజ్ అంటే రీమ్యారేజ్ మీరే మళ్ళీ చేసుకోవాలి. నెక్స్ట్ నేము, బిజినెస్ నేమ్ అండ్ ఆరాశక్తి. ఈ ఆరాశక్తి కూడా ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ ఖచ్చితంగా మన లైఫ్కి ఉన్నప్పుడే చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, లక్కీ మొబైల్ నంబర్లో 14569 మీ యొక్క మొబైల్ నంబర్లో ఖచ్చితంగా కావాలి. ఇంకొక ఎక్స్ నంబర్ కావాలి ఖచ్చితంగా. అలాగే 13569 10 ప్లేసెస్లో, సూపర్ 569 10 ప్లేసెస్లో లక్కీ నంబర్స్ లేదా అన్లక్కీ నంబర్స్ రావాలి. కొన్ని వచ్చేటి ఉన్నాయి. మీ యొక్క లక్కీ నంబర్స్ కావచ్చు, అన్లక్కీ నంబర్స్ కావచ్చు. ఈ ప్లేస్లలో ఎస్పెషల్లీ మీ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే బెస్ట్ మ్యారేజ్ మనకు సెప్టెంబర్ 1కు జరగబోతుంది. మీరు ఎవరైనా కావాలంటే ఈఎంఐ పద్ధతుల్లో ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అలాగే నేము సూపర్ ఎక్సలెంట్ నేము మనం చేసుకుంటే కనుక చాలా మంచి లైఫ్ని ఇస్తుంది. పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు వరకు మనం నేమ్ కరెక్షన్ చేసుకొని రిజిస్ట్రేషన్లో మన యొక్క సర్టిఫికెట్లలో మంచి సూపర్ సక్సెస్ నేమ్ని మనం పెట్టుకోవచ్చు. అలాగే బిజినెస్ నేమ్ని, మన బిజినెస్ని డెవలప్ చేయాలి అంటే మంచి నేమ్ ఉంటే కనుక మంచి సూపర్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మన బిజినెస్ కాబట్టి ఎవరైనా సరే ఆ పేరును పలుకుతుంటారు. ఆ పేరు బాగున్నప్పుడు మన లైఫ్, మన బిజినెస్ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ పేరును బాగలేదనుకోండి, ఆ పేరును పలుకుతున్నప్పుడు డౌన్ఫాల్ అవుతుంది. ఎంతైతే
మనం బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ కొంతమంది చేస్తుంటారు. దాని వలన డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే మీ యొక్క బిజినెస్ చాలా ఫాస్ట్గా ఎక్కువ స్పీడ్గా ముందుకెళ్ళిందో అలాగే మన బిజినెస్ కూడా డౌన్ఫాల్ ఖచ్చితంగా అవుతుంది. చూసుకోండి. బిజినెస్ నేమ్ ఎక్సలెంట్లో ఉండాలి. ఆరాశక్తి, ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఇది ఆరాశక్తి గురించే. ఈ ఆరాశక్తి గురించి ఒక హోటల్, ఒక రెస్టారెంట్ ఎలా ఉన్నది, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా చెప్తాను. మీ బిజినెస్లు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ ఇంటికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకసారి అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా కావాలి. మీ ఫ్రెండ్స్కి కూడా ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం మీకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకు వీడియో షేర్ చేయండి. మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కర్మ తీరింది అంటే వాళ్ళే వచ్చి ఒక ఆరాశక్తి కావచ్చు, ఒక మొబైల్ నెంబర్ కావచ్చు, ఒక నేమ్ కావచ్చు, ఒక బిజినెస్ నేమ్ కావచ్చు, మార్చుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఒక బిజినెస్ అండి, ఇది చాలా పెద్ద ప్రమిసెస్, చాలా పెద్ద ల్యాండ్. వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ని లీజ్కి తీసుకొని దీన్ని నడిపిస్తున్నారు. ఇది ఇక్కడ వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్, ఇలా. ఇక్కడ మీకు మన వీడియోలో నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. నేను కొంచెం క్లియర్గా మీకు ఒక్కసారి చెప్తాను చూడండి. ఇది హైవే అండి, హైవే పైనే ఈ రెస్టారెంట్ ఉంది. హైవే పైన ఎంత బాగా నడుస్తాయో రెస్టారెంట్లు, చాలా బాగా నడుస్తాయి. కానీ వీళ్ళు పార్ట్నర్స్, ఒక 4 మెంబర్స్ కలిసి పార్ట్నర్స్. 4 నంబర్ ప్రాబ్లం అని మనం చెప్పాము. ఈ 4 నంబర్ ఇక్కడి నుంచే వీళ్ళకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఈ 4 మెంబర్స్ ప్రాబ్లం వలన ఒకరికొకరికి పడక, వీళ్ళ చుట్టాలు వస్తే, వాళ్ళ బంధువులు వస్తే ఇట్లా ఫ్రీగా ఇవ్వడాలు, ఇట్లా వాళ్ళకి ఏదంటే అది అనుకోండి. ఇంకా ఒకళ్ళు నేను ఇది పెట్టాలంటే ఇట్లా లైట్లు పెట్టాలని ఒకరు, బిర్యానీ ఇట్లా చేయాలని ఒకరు, వాళ్ళకి సంబంధించిన చెఫ్లు తెచ్చుకోవడం, వీళ్ళకి సంబంధించిన సర్వర్స్ తెచ్చుకోవడం, వీళ్ళకి సంబంధించిన పని వాళ్ళని తెచ్చుకోవడం, ఇట్లా ఒకరికొకరిలో భేదాభిప్రాయాలు వచ్చేసి ఒక్క 3 to 4 monthsలోనే వాళ్ళ నలుగురు విడిపోయారు. విడిపోయి వీళ్ళు టోకెన్ సిస్టంలో ఒకరికి ఈ రెస్టారెంట్ వచ్చింది. క్లియర్? ఇక్కడ భేదాభిప్రాయాలు వచ్చినాయి, కానీ వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు, ఒకతను మిగిలాడు. -3లో ఒకతను మిగిలాడు. ఈ ఒక్కతను కూడా మినిమం 2 months మాత్రమే రన్ చేయగలిగాడు. ఇక్కడ ఆల్రెడీ కలెక్షన్ డల్లు. ఎందుకు అనేది మీకు క్లియర్గా చెప్తాను. కలెక్షన్ డల్ ఉంది. ఇంత పెద్ద ప్రమిసెస్కి ఓన్లీ 20 నుంచి 25,000 మాత్రమే వచ్చేదంట. ఈ 20 నుంచి 25 మాత్రమే వస్తే ఏం సరిపోతుంది? 2 బిర్యానీ చెఫ్స్ ప్లస్ ఇది, ఇంకొకళ్ళు వేరే మీల్స్ కానీ, దాంట్లో 3 చెఫ్స్ ఉంటారు. ఈ ముగ్గురికి 90,000 శాలరీ. ఎందుకంటే మీకు తెలియడానికి నేను చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు ఇవన్నీ. 90,000 ఇక్కడ, మళ్ళీ సర్వర్సు 3+1 అంటే 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వీళ్ళకి ఒక్కొక్కరికి 15,000 ఇంటూ 4 60,000. దీనికి ల్యాండ్కి రెంటు 1 lakh. మళ్ళీ డైలీ ఖర్చులకి 10,000తో అక్కడ ఉన్న మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏదైనా సరే 10+ ఉంటుందంట డైలీ వాళ్ళ యొక్క ఖర్చు. ఇదంతా కలిపి ఎంతైందో చూడండి, దాదాపు 90,000, 150, 250 అది నేను మంత్లీ చేశాను. 250 + 3 lakhs 550. ఇంకా కరెంట్ బిల్లు
25,000 వస్తుంది మంత్లీ. దాదాపు 150 ఇది ఒక 3 lakhs, 550 6 lakhs అనుకోండి. ఎవ్రీ మంత్ 6 lakhs దానికి ఖర్చు అవుతుంది, అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒక్కొక్కసారి టిఫిన్ సెక్షన్స్ అవన్నీ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ పెట్టినది ఒక్కోసారి 20,000, ఒక్కోసారి 15,000 వస్తుంది. ఒక్కోసారి బంద్ చేస్తాం సార్ మేము అంటే ఇక్కడ ఏమొస్తుంది కలెక్షన్ నిల్లు. ఒక్కోసారి వీళ్ళు బంద్ చేసే ట్యాంక్ ఇప్పుడు ఈ రోజుకు నేను ఈ వీడియో చేసే ట్యాంక్ కల్లా 5 months అయింది వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి. దాదాపు నేను చెప్పిన వాళ్ళు నాకు 3 to 4 months సార్ అన్నారు. వాళ్ళు పక్కాగా 5 months అన్నారు. అక్కడ వచ్చి కొంతమంది కూడా చెప్పారు 1 month అని 2 months అని అట్లా అనుకుంటారు. కానీ ఈ 5 months అయింది. ఎందుకంటే లాస్లో నడుస్తుంది. ఇంత లాస్లో ఇంత అమౌంట్ కనీసం 6 lakhs ప్రతి నెల అయ్యే దీనికి సారీ ఇంకా కొంచెం ఒక లెక్క తప్పేశాను. ఇక్కడ మీకు వీళ్ళు 30,000 కదా, ఇక్కడ ఒక 40,000 ఎక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హెల్పర్స్ ఉంటారు, ఇద్దరు ఇంకా పని వాళ్ళు ఉంటారు. లేడీస్ ఒక ఇద్దరు 12,000 అంట. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు 13,000. చూడండి ఇంకేమొచ్చింది ఇక్కడ. ఇంకా నైట్ ఒకరు, డే ఒకరు సెక్యూరిటీ గార్డ్స్. ఇక్కడ ఎంత లాభం వచ్చింది ఇతనికి మీరు చూసుకోండి. ఇంత పెద్ద ప్రమిసెస్లో వీళ్ళు చేసిన వాస్తు తప్పు, వీళ్ళు చేసిన ఫస్ట్ వాస్తు బాగా లేక వీళ్ళ యొక్క జియో స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయింది. వాస్తు బాగుంటేనే ఒక 50-60% నెగిటివ్ ఉంటుంది, 40% అది ఎట్లాగొట్లాగా రన్నింగ్ అవుతుంది. అన్ని జియో స్ట్రెస్ చేసినటువన్నీ కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న బిల్డింగ్స్ లేవు. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ అనేది చేసేది ఎందుకు చేసామంటే, ఒకవేళ వాస్తు బాగాలేకున్నా కూడా జియోపతిక్ స్ట్రెస్ చేస్తే ఏ ముక్కలు కొట్టకుండా, ఏది కొట్టకుండా, ఏ కిటికీలు కూల కొట్టకుండా, ఏ డోర్లు పగల కొట్టకుండా మనము రెమెడీ చేసే పద్ధతి. దాని నుంచి వచ్చే నెగటివ్ని ఆపగలుగుతుంది. వీళ్ళు చేసిన తప్పులు మీకు చెప్తాను. ఇక్కడ కరెక్ట్గా నైరుతికి వస్తుంది డోరు, మెయిన్ డోరు ఇక్కడ పెట్టారు. మెయిన్ డోర్ నేను ఇది ఇక్కడ ఒకటి ఉంటే దీన్ని ఓపెన్ చేయించాను. ఈ వీడియో ఇక్కడ నుంచే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఇది, దయచేసి ఖచ్చితంగా చూడండి వీడియో. ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇది నైరుతిలో ఉంది, కరెక్ట్గానే ఉంది. ఇది ఓకే. ఇక్కడ బయట నుంచి టిఫిన్ సెంటర్స్ పెట్టారు. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ పెట్టారు. ఇక్కడ అది కూడా కొన్ని రోజులు నడపడం, క్లోజ్ చేయడం. ఇది ఎంట్రన్స్ అండి. ఇట్లా ఇక్కడ ఫ్యామిలీ డైనింగ్. ఈ ఎంట్రన్స్ ఒకటి తప్పు చేశారు, కానీ ఫ్యామిలీ డైనింగ్ కూడా ఓకే. ఇక్కడ ఎంట్రీ మొన్న ఓపెన్ చేసి ఇచ్చాను నేను. చూడండి ఇలాగా చేశారు వాళ్ళు. ఇక్కడ టాయిలెట్స్ పెట్టారు, ఓకే. ఇక్కడ పైకి అంటే కేఫే ఏదో నడిపించారు. పైన కూడా ఒక రూమ్ ఉంది. ఇక్కడ నైరుతిలో మెట్లు పెట్టారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. ఇక్కడికి ప్రాబ్లమ్స్. ఇలా వీళ్ళు ఇదంతా
ఓపెన్ ఏరియా. ఇక్కడ కిచెన్ పెట్టారు, టాయిలెట్ నానుకొని కిచెన్ రూమ్. ఇది మీకు ఆల్రెడీ వీడియోలో మొత్తం చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ ఓపెన్ చేయించాను, ఇక్కడ క్లోజ్ ఉండే ఇక్కడ కూడా ఓపెన్ చేయించాను, ఇక్కడ గేట్ క్లోజ్ ఉండే ఇక్కడ కూడా ఓపెన్ చేయించాను. ఈశాన్యంలో ఇదంతా ఓపెన్ ఏరియా. ఇక్కడ ఇదంతా ఈ ఎంట్రీలో ఏం చేశారంటే వీళ్ళు మొత్తం ఓపెన్ గా ఎవరన్నా ఓపెన్ చేసి పెట్టారు. మొత్తం టోటల్ గా ఓపెన్ ఉంటుంది ఇదంతా, ఎక్కడ చైర్స్ కానీ ఏముండవు. ఇక్కడ బర్త్డే కోసం అని ఒక డిజైన్ ఉంటుంది. ఈ బర్త్డే కూడా నిర్వహించి వాళ్ళు కేకులు అవి ఇవన్నీ కస్టమర్లను ఆకర్షించడం కోసము అవన్నీ కూడా చేశారంట. ఇక్కడ ఇదేంటి నైరుతి ఓపెను, సౌత్ ఓపెను, ఇట్లా ఉంటే ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఇదొకటి, ఇదంతా క్లోజ్ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంది. వీళ్ళు ఏం చేశారు, రాక్షసత్వాన్ని ఆహ్వానించినారు ఎక్కువ. అంటే ఇది ఓపెన్ ఉంటే గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, డబ్బు నష్టము ఇదంతా జరుగుతుంది. అందుకనే ఇక్కడ వాయువ్యంలో ఓపెన్ చేశాము, ఇక్కడ ఒక డోర్ ఓపెన్ చేశాము. ఇదంతా మీకు ఓపెన్ చేయింది ఉంటుంది. నేను ఆల్రెడీ రెమెడీ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇంకా మన యొక్క రెమెడీ కాపర్ రాడ్స్ రెమెడీ కూడా అందులో ఏం వేయాలి, ఎలాంటిది వేస్తే ఆ పవర్ ఉంటుంది అన్నది కూడా నేను కొన్ని మా గురువు గారు చెప్పినందుకు స్పెషల్గా రాడ్స్ తయారు చేయించుకుంటున్నాను. ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే అందరూ పెట్టేది రాడ్సే కదా అనేది మీరు అనుకోవచ్చు. ఓకే, ఎవరి దానికి వాళ్ళు డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. ఎందుకంటే నాదైతే రెమెడీ 100% 100 years, మీరు లైఫ్ లాంగ్ 100 years కూడా కాదు, అలాంటి పవర్ ఉన్న ఒక జియోపతిక్ రాడ్స్ నేను తయారు చేయించుకుంటున్నాను స్పెషల్గా. అంటే మనకు ఎటువంటి ఎనర్జీ ఉంటే బాగుంటుంది, మీకు హోటల్కి ఎటువంటి ఎనర్జీ ఉంటే బాగుంటుంది, ఇంటికి ఎటువంటి ఎనర్జీ ఉంటే బాగుంటుంది, దేనికైనా సరే ఇది ఖచ్చితంగా. ఇలాంటి ఇక్కడ కూడా ఓపెన్ చేయించాము. ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది. ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఓపెన్ పెట్టారు, ఇక్కడ నుంచి ఒక ఓపెన్ పెట్టారు, ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ ఉండే కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి తినేవాళ్ళు తింటారు, ఇక్కడనేమో ఫ్యామిలీ సెక్షన్ తినేవాళ్ళు. కానీ అట్లా వద్దని చెప్పేసి ఇదంతా ఇలా ఓపెన్ చేపించేసి ఇట్లా చేసినాము. ఇది ఇప్పుడు చాలా కాపర్ రాడ్స్ రెమెడీ కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఇదంతా చాలా బాగుంది. మంచి రెమెడీ మీకు టోటల్గా ఇప్పుడు వర్క్ నడుస్తుంది దీంట్లో. ఇదంతా కూడా మీకు క్లియర్గా ఇంకొక వీడియో నేను చేస్తాను. ఇది ఎంత ఇది కూడా 20 నుంచి 25,000 ఎలా వచ్చిందో మీకు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది ఈ నెగిటివ్ పవర్స్ మన ఇంట్లో కూడా ఇలాంటి నెగిటివ్సే ఉంటాయి. ఖచ్చితంగా చూడండి, చూసుకొని మీరు ఈ యొక్క రెమెడీ పవర్ని మీరు చేసుకోండి. ఒకసారి ఈ వీడియో చూద్దాం, చూసిన తర్వాత నేను టాపిక్ని కంటిన్యూ చేస్తాను. ఇది హైవే అండి. మనకు ఈ హైవేలో చూడండి ఇంత మంచి హోటల్ని వీళ్ళు ఈ ఇబ్బందులు అనేటివి వచ్చి పోగొట్టుకున్నారు. చూడండి ఎంట్రన్స్ నేను మీకు చెప్పాను ఇందాక, ఎంట్రన్స్ నైరుతిలో ఓపెన్ ఉంది. ఈ ఎంట్రన్స్ ఓపెన్ చేయించాను నేను. చూడండి ఇది ఈ ఎంట్రన్స్లో ఇది మనము రెమెడీ చేస్తున్నాము. మన వాళ్ళు పిల్లలు ఈ యొక్క రెమెడీ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎదురుగా ఇప్పుడు ఓపెన్ చేయించడం జరిగింది. ఇక్కడ చూడండి అక్కడ కూలరు అవి ఉన్నాయి కదా, ఈ కూలర్ దగ్గర ఇప్పుడు ఓపెన్ చేయించడం జరిగింది. ఇది నెక్స్ట్ మీకు రెమెడీ చేసేదే కాబట్టి ఇది రెమెడీ చేసిన తర్వాత క్లియర్గా మీకు చెప్తాను నేను. ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ సిట్టింగ్ ఏరియా మీకు ఇందాక వీడియోలో నేను చెప్పాను, వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ కౌంటర్ పెట్టుకున్నారు. ఈ కౌంటరు ఇదంతా చూడండి, ఇక్కడ బర్త్డే కోసం అని ఒక షెడ్ వేయించారు. ఈ ఏరియాలో చూడండి ఇక్కడ ఒక మనకు ఘటోత్కచుడి ఫోటో ఒకటి ఉంది చూడండి. తర్వాత ఇది కిచెను, ఇక్కడ సైడ్కి మనం చూసాము ఇప్పుడే వాష్రూమ్ అనేది రైట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఇది కిచెన్ చూడండి ఎంత ఘోరంగా తయారైపోయిందంటే అంత ఘోరంగా తయారైపోయింది.
చాలా ఘోరంగా అన్ని ఎక్కడ సామాను అక్కడే వదిలేసి ప్రాబ్లమ్స్ అనేటివి బయటికి వెళ్ళిపోయినారు. చూడండి ఫ్రిడ్జీలు కానీ ఇవన్నీ ఏవేవో సామాన్లు అన్నీ పిచ్చి పిచ్చిగా అన్నీ వదిలేసి పెట్టేసినారు. ఎంత ఘోరంగా, చాలా ఘోరంగా ఈగలు ముసురుకొని అంత ప్రాబ్లం జరిగింది. చూడండి ఇక్కడ ఇదంతా ఇదంతా ఎంత బాగా దీన్ని డిజైన్ చేసుకున్నారంటే చాలా బాగా, అంతా ఎక్కడ చూసినా దుమ్ము ధూళి అంతా ఉంది. చూడండి ఇది వీళ్ళు ఓనరు, వీళ్ళు అండిళ్ళు. చూడండి ఇదంతా ఎక్కడ సామాన్ అక్కడే. ఇంత ఘోరంగా ఈ యొక్క రెస్టారెంట్ ఉన్నది. ఇది మనం రీఓపెన్ చేయిస్తున్నాము. ఖచ్చితంగా మీకు కూడా ఇదిగో టాయిలెట్స్ ఇక్కడ ఇవన్నీ చూడండి. ఇక్కడ ఎదురుగా చూస్తే పైన కేఫే పెట్టారు. ఇక్కడ నుంచి నైరుతిలో మెట్లు ఉన్నాయి కాబట్టి ఇదొక ప్రాబ్లం జరిగింది. ఇక్కడ ఎదురుగాది ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా ఒక కౌంటర్, ఈ షట్టర్ లోంచే వాళ్ళు వచ్చేలాగా ఈ కౌంటర్ ఇక్కడ పెట్టుకున్నారు. కానీ ఇది బంద్ చేయించాను. ఇది ఎంట్రన్స్ లో ఉన్నది. ఇది బంద్ చేయించేసి ఇదంతా ఇక్కడ వీళ్ళు డైనింగ్ పెట్టుకున్నారు. కానీ డైనింగ్ ఇక్కడ ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారంటే నైరుతిలో ఓపెన్ చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. చూడండి ఇది వాయువ్యంలో మనము ఇక్కడ ఇది కూడా ఒక సిట్టింగ్ ఫ్యామిలీ డైనింగ్ అండి. ఇది చూడండి ఇంత ఘోరంగా. ఇది బాగుంది. ఈ డైనింగ్ అంతా వీడియో చూశారు కదా. ఇదంతా కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే దీనికి ఎదురైనాయి. కాబట్టి మీరు కూడా ఇటువంటి సమస్య అనేది మీ యొక్క బిజినెస్ కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మీ యొక్క పెద్ద పెద్ద బిజినెస్లు ఎంత అయినా కూడా, ఎలాంటివైనా కూడా, నేను మొన్న రీసెంట్గా ఒకరింటికి ఓల్డ్ సిటీకి వెళ్ళాను. నేను మీకు ఆల్రెడీ ఈ విషయం చెప్పినట్టున్నాను. అయితే ఆల్రెడీ వాళ్ళు ఓల్డ్ సిటీలో అక్కడ శవాల్ని తగలబెట్టేవాళ్ళంట. అయితే ఆ శవాల్ని తగలబట్టే చోట ఇతను ల్యాండ్ కొన్నాడు. ఆ ఇంట్లో 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు చేసిన పని ఏంటంటే, వీళ్ళు గృహప్రవేశం, ఇల్లు బాగా కట్టుకున్నాడు, గృహప్రవేశం చేసుకోనికి వెళ్ళక ముందే ఎవరో చెప్తే, దాదాపు 6 years బ్యాక్, ఈ రోజు నుంచి 6 years బ్యాకే జియోపతిక్ స్ట్రెస్ చేయించుకున్నాడు. కానీ నేను వెళ్ళి చూసినప్పుడు జియోపతిక్ స్ట్రెస్ చేయించుకున్నాడు. కానీ అతను చేశారు. కానీ కొన్ని చిన్న కొన్ని లైన్స్ మళ్ళీ పెరుగుతాయి. లైన్స్ ఏంటంటే భూమిలో జరిగే ప్రక్రియల వలన కొన్ని లైన్స్, 1-2 లైన్స్ పెరిగినాయి. దాదాపు వాళ్ళు 10 lines క్లోజ్ చేశారు. బాగానే చేశారు, అంతా ఓకే, సూపర్. కానీ ఒక 2 లైన్లు ఓపెన్ ఉన్నాయి. అదేం పెద్ద టెన్షన్ వాతావరణానికి ఏం తీశారు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆత్మల్ని తీసివేయలేకపోయారు. ఎందుకంటే ఒక ఆత్మను తీయాలి అంటే వెరీ 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 డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నట్లే. మా యొక్క ఎనర్జీని పోగొట్టుకోవాలి, మా యొక్క ఎనర్జీని పెట్టి దానికి తీసివేయాల్సి ఉంటుంది. నేను తీసేస్తానని చెప్పాను. ఎందుకంటే మా గురువు నాకు 3 years నుంచి ఇవ్వలేదు. 2024లో మా గురువు నాకు ఆ యొక్క శక్తిని ఇచ్చారు. ఆత్మలు తీసే శక్తి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నువ్వు చేయి, బాగుపరచు అనేది చేశారు. మీ యొక్క కర్మలు ఎలా ఉన్నా కూడా మీ యొక్క కర్మల్ని తీసేది ఒక మా గురువు లాంటి, దేవుడు లాంటి మా గురువుని నేను ఇప్పటికీ తలుచుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న సమస్యల్ని నేను ఇలాంటి ఆత్మల, అంటే దయ్యం అంటారు మన తెలుగు భాషలో, ఆ దయ్యం పట్టిన దయ్యాన్ని నేను విడిపించడం జరిగింది. మా ఇంట్లోనే అవి ఉన్నాయి, అవన్నీ వదిలేసుకున్నాను. చాలా మందికి కూడా తీసివేశాను. అది రాకుండా కూడా, ఎలా రాకుండా ఉంటుందో, లైఫ్ లాంగ్ నీకు ఎటువంటి సమస్య లేకుండా ఒక్కసారి పోయింది అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. 100% చెప్తున్నాను. అది మా గురువు, నాకు దేవుడు లాంటి గురువు నాకు దొరికినందుకు నేను మీకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక తమ్ముడు లాగా, లేకుంటే ఒక అన్నలాగా, ఒక శ్రేయోభిలాషిలాగా నేనైతే మీకు చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ గురూజీ. మా యొక్క గురూజీకి చాలా 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 థ్యాంక్ యూ గురూజీ. మీకు మా యొక్క గురూజీ జలంధర్ గురూజీ మాకు
చాలా చాలా మా గురూజీ చాలా సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తి. 90+ ఉన్న వ్యక్తి. ఇంతవరకు ఎవరికి కూడా నేను ఇలాంటి విద్యను ఇవ్వలేదు నాన్న, ఖచ్చితంగా చేసుకోమని ఓన్లీ మాకిద్దరికి మాత్రమే చెప్పారు. ఇంకొక అతను ఉంటాడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కానీ ఆయన ఎవరికి చెప్పరు. ఓన్లీ నాకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చినందుకు నేను చేస్తున్నాను. చేసుకోవడం కన్నా నేను చేసుకొని మీకు కూడా చేస్తున్నాను. చాలా మంచి బిజినెస్ పవర్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మీరు చూశారు. ఇక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీస్తో పాటు జియోపతిక్ స్ట్రెస్ లైన్స్తో పాటు ఇక్కడ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి. పేరులో కూడా కే లెటర్తో స్టార్ట్ అయింది, కానీ పేరులో దమ్ము లేదు. ఇక్కడ ఈ రూమ్లో ఒక ఆత్మ, ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ ఆఫీస్ రూమ్లో ఒక ఆత్మ, ఇక్కడ ఈ సిట్టింగ్ ప్లేస్లో ఒక ఆత్మ, కిచెన్లో ఒక ఆత్మ, ఈ ఓపెన్ ఏరియాలో ఒక ఆత్మ. 5 ఆత్మలు ఉన్నాయి. వీటిని తీసేసేసరికి నా ఎనర్జీ పోయింది. ఇంటికి వెళ్ళి పడుకునేసరికి చాలా టైం అయింది. అవన్నీ తీసి దాని యొక్క పవర్ని పెంచుకొని మళ్ళీ నా యొక్క నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకొని మళ్ళీ పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ రీగెయిన్ డైలీ కావాలి. ఇది చాలా చేశాను. చాలా హ్యాపీగా వాళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. మేబీ ఈ మంత్లోనే ఓపెనింగ్ దాదాపు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా కొంచెం అంటే ఈ ఏరియాలో ఎంట్రన్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్ వీడియోలో ఎటువంటి పగలగొట్టకుండా మీరు చేస్తానన్నారు కదా అని చెప్పాను నేను. కానీ ఇక్కడ ఈ నైరుతి ఎంట్రన్స్ ఎంత పగలగొట్టకున్నా కూడా ఈ ప్రాబ్లం చేస్తుంది. అది ఉండకూడదు అసలు. ఈ ఉండాలి. ఈ వే అనేది చేయించాము. ఈ వే ఒకటే మాత్రమే చేయించాము. ఇక్కడ ఏమీ మార్పులు చేయలేదు. ఈ వే ఒకటే. ఇక్కడ ఆల్రెడీ షట్టర్ ఉంది. ఈ షట్టరు ఇది డైనింగ్ హాల్గా పెట్టుకున్నారు, వద్దని చెప్పి ఇది షట్టరే. అది దానికి ఏం డిస్టర్బ్ లేదు, ఓపెన్ చేయించలేదు. ఇది ఒక్కటి మాత్రమే గ్రిల్ కట్ చేసి ఓపెన్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ గేట్ ఉంది. ఈ గేట్తోనే ఇంకొక గేట్ ఎక్స్టెన్షన్ జరిగి అది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆత్మల పవర్ని కానీ వీటన్నిటిని నిర్వీర్యం చేసి టోటల్గా క్లోజ్ చేసి వీళ్ళ యొక్క రెస్టారెంట్, అసలు వీళ్ళు ఏదైనా వర్క్ చేసుకుందామంటే కూడా ఆ వర్క్ మీదికి వెళ్ళలేకపోయేవారంట. దాదాపు చాలా ఇబ్బంది అయింది. ఒకరోజు ఈ అబ్బాయికి అక్కడికి వెళ్ళి ఎవరికో అమ్మాలని అతనికి చూపించడానికి వెళ్తే ఇతనిది యాక్సిడెంట్ అయింది. వెహికల్ సడన్గా వచ్చి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వెళ్తుంటే ప్రాబ్లం జరిగింది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్లు ఉంటాయి. మీకు కూడా ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా చెప్పండి, ఖచ్చితంగా తీసేద్దాం. హ్యాపీగా మీ లైఫ్ని గడుపుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.